హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు స్ట్రీట్ స్టైల్లో దొరికే స్పైసీ బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామా? ఇక్కడ నేను తెల్ల బఠానీ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. నేను ఈ కప్తో తెల్ల బఠానీ తీసుకొని ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. వీటిని కడిగేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపుని, ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను నూనెని వేసుకోవాలి. దీనివల్ల బఠానీ త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వేలితో ప్రెస్ చేస్తాన్ని నలిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో సగం బఠానీని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సగము అలానే ఉంచి సగము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటోను ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం బఠానీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం, సో సాల్ట్ చెక్ చేసుకోండి. ఇందులో పసుపు, కారంను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో పచ్చి బఠానీని గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ ప్యూరీని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి బఠానీని. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేయాలి. ఒక స్పూను ధనియాల పొడిని, ఒక స్పూను గరం మసాలా పౌడర్ని, ఒక స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒకవేళ మీకు టైట్గా ఉంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్తో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే సేవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా, టేస్టీగా, స్పైసీగా ఉండే బఠానీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.